హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియోలో ఒక మంచి విషయం చూద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. పొద్దున్నే అయితే ఇవాళ శనివారం కదండి. శనివారం రోజు ఇక తానవ చేసి వచ్చేసి ఇక బుట్టది పెట్టుకున్నాక ఇక పూజ కోసం నేను పూలన్నీ కోసుకుంటున్నాను. పూలన్నీ కోసుకున్నాక పూజ అంతా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. ఇలా శనివారం కదా, గోవింద నామాలు పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ చేసుకొని అలా కూర్చున్నానండి. అలా కూర్చోగానే 5 బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చారండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే వాళ్ళు ఇంటి ముందు కొత్త కూడా, అమ్మ ఇల్లు చాలా బాగుంది, ఇంటి కళ ఉందమ్మా, లక్ష్మీ కళ ఉంది, ఇల్లు చక్కగా సర్దుకున్నావు, ఇల్లు బాగా నీట్గా ఉంది, ఇంటికి మటుకు చాలా కళ ఉంది తల్లి అని చెప్పి అన్నారండి. అయితే వాళ్ళకి గుంటూరు అంటండి, వాళ్ళు బ్రాహ్మణులు. అయితే వాళ్ళు పెళ్లి చేయాలని చెప్పి బ్రాహ్మణికి బాగాలేదంట, ఆయన కూడా తీసుకొచ్చారనమాట. బాగాలేదంట, వాళ్ళ కుమార్తెకి పెళ్లి చేయాలమ్మా, ఇలా సహాయం కోసం వచ్చాము మీ ఇంటి ముందుకి అని చెప్పి వచ్చి అన్నారు. అంటే నాకు తోచిందైతే నేను ఇచ్చానండి. నిజంగా వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం చక్కగా ఆశీర్వదించారు. దండం అది పెట్టుకున్నాను, అక్షంతలు అవి కూడా వేయించుకున్నాను. చక్కగా వేశారు, ఆశీర్వదించి వెళ్ళారండి. ఇక అదండి, అదే మీకు ఈ విషయం చూద్దామని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నానండి. సంతోషమైన బాధ అయినా మీతోనే చెప్పుకుంటాను. అలానే ఈ వీడియో వచ్చేసి సాయంత్రం పూట ఈ వీడియో అనేది తెస్తున్నానండి. ఇక నేను టీ అయితే తాగేసాను. టీ తాగేసినాక ఇక్కడ మినపప్పు బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి. ఇలా అయితే సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే పొద్దున ఒక వీడియో అనేది మీతో షేర్ చేశాను. మనసు కూడా ప్రశాంతంగా అనిపించిందండి. ఆ వీడియోలోకి అయితే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టేస్తాను నేను. ఇక అదండి, నేనైతే ఇక పిండది వేసేసాను. పిండది వేసేసినాక ఇక్కడ పొయ్యి దగ్గర శుభ్రంగా సదురుకొని ఈ అంట్లన్నీ సింకులో వేసేసుకున్నానండి. సింకులో వేసేసుకొని ఇక్కడ ఈ అంట్లన్నీ కడిగేసుకుంటున్నాను. ఈ అంట్లన్నీ కడిగేసుకొని ఇక్కడ పొయ్యి దగ్గర ప్లాట్ఫామ్ అనేది శుభ్రంగా నీట్గా పెట్టేసుకున్నానంటే నా పని అయిపోయింది సాయంత్రం పని. ఇక అదండి, ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక విషయం నన్ను అడిగారండి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియో కూడా ఈ వీడియో తర్వాత వచ్చేసిద్దండి. ఆ వీడియోలోకి కూడా వెళ్ళి చూసి ఆ వీడియోలో కూడా నేను చెప్తున్నాను వినండి. నన్ను అడిగారు, సబ్స్క్రైబ్ అయితే అడిగారు, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ విషయం అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కదండి, ఈ వీడియో నచ్చింది కదా, నచ్చితే కనుక లైక్ చేయండి. మీ కామెంట్ కోసం నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించే వాళ్ళలో ఒకళ్ళ కామెంట్ అయితే పెట్టారండి. వాళ్ళు కామెంట్ పెట్టి అడిగారు, అందుకని చెప్పి ఈ వీడియో ద్వారా మీకైతే షేర్ చేస్తున్నాను. హాయ్ రమా గారు, యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి అని అడుగుతున్నారు. వాటి కోసం ఎదురు చూస్తున్నానండి. ఆ కళ ఎప్పుడు నెరవేరిద్దని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇన్ని రోజుల కష్టం నాకు ఆ ఒక్క రోజులో మొత్తం పోయిద్దండి. నా కష్టం అంతా పోయిద్ది. నన్ను ఎగతాలు చేసి నేను బాధపడ్డ ఫీలింగ్స్ అవన్నీ పోతాయి అనమాట. మీతో నేను చాలా చెప్పుకోవాలి. మైండ్ వచ్చినాక అన్నీ చెప్పుకుంటానండి. అన్నీ చెప్పుకొని మీతో వీడియో షేర్ చేసుకుంటాను. ఇక అదండి, ఇక నాకైతే ఇంకా డబ్బులు అయితే రాలేదు యూట్యూబ్ నుంచి. మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి. అందరిలో వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలని నా కోరిక చాలా ఉంది. ఆ కోరికని నెరవేరుతారనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు మీరందరూ కలిసి నన్ను ముందుకైతే నడిపించండి. మీరు ముందుకు నడిపించారంటే ఆ వీడియోతో కూడా మేము ముందుకు వచ్చేస్తాను నేను. కదండి, ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను. ఈ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి. ఈ వీడియో షేర్ చేసినాక కామెంట్ అయితే చేయండి. బై అండి.